అబ్బాయిని చూడగానే లుక్స్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చే రోజులైతే పోయాయి. యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పాలి అంటే నా క్యారెక్టర్ ప్రకారం మాట్లాడాలి అంటే గనుక ఖచ్చితంగా ఆ అబ్బాయితో ఫ్రెండ్‌షిప్ చేసిన తర్వాత గానీ నేను ఆహ్, ఏ నిర్ణయానికి రాను. అబ్బాయిని చూస్తూనే ఒకవేళ అబ్బాయి లిప్స్ బాగుంటే కిస్ చేయాలనిపిస్తుంది. అండ్ మ్యాన్లీగా ఉంటే ఈ అబ్బాయి నా హస్బెండ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఆ, కొంచెం ఫంకీగా ఉంటే కనుక వీడితో గోవా లాంటి ప్లేసెస్కో లేకపోతే బీచ్కో వెళ్ళి కొంచెం అలా డ్రింక్ చేస్తూ అలా తిరగాలనిపిస్తుంది. ఈ రోజుల్లో ఆ, ఇప్పుడు ఒక అబ్బాయి నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. సో ఆ రోజు నైట్ మేమిద్దరం కలిసి ఏ ఐస్ క్రీమ్కో లేకపోతే ఏ పబ్బింగ్కో వెళ్ళలేమనుకోండి. ఎగ్జాంపుల్ నేను నా జీవితంలోనే కాదు చాలామంది అమ్మాయిల జీవితంలో జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను. ఆ రోజు నైట్ ఏం జరిగింది, ఒక డిన్నర్కి వెళ్ళామా, ఒక ఐస్ క్రీమ్కి వెళ్ళామా, ఒక పబ్బింగ్కి వెళ్ళామా అనేది పక్కన పెడితే తెల్లవారంగానే ఆ అబ్బాయి చేసే ప్రచారం ఏంటంటే వాట్, నేను శ్రీరెడ్డితో నిన్న నైట్ మొత్తం అని చెప్తారు. ఈ కైండ్ ఆఫ్ చిల్లర్ మెంటాలిటీస్ చాలా ఇష్టం లేదు. సో అందుకని మ్యాక్సిమం అందరినీ కట్ చేసేసి అసలు ఫ్రెండ్షిప్ అంటే వెరీ ఫ్యూ పీపుల్, వెరీ ఫ్యూ సర్కిల్లోనే నేను ఉంటున్నాను అనమాట. అబ్బాయిల్లో నచ్చనిది అంటే లుక్స్లో నచ్చనిది అంటూ ఏం లేదండి నాకు ప్రత్యేకంగా. అబ్బాయిల్లో అన్నీ బాగానే నచ్చుతాయి. కాకపోతే మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఒకవేళ వాళ్ళు అసహ్యంగా స్టింకీగా ఉంటే మాత్రం నాకు అస్సలు నచ్చదు. స్టింకీ అండ్ యక్. ఫార్మల్స్లోనే నచ్చుతారు, షార్ట్స్లో ఉంటే నచ్చుతారు. ఎక్కువగా అంటే లుంగీలో ఎక్కువ నచ్చుతారు. అబ్బాయిని చూస్తూనే నేను ఫస్ట్ చూసేది హెయిర్ కట్, తర్వాత కళ్ళు చూస్తా, ఆ తర్వాత సరే ఫ్రాంక్గా చెప్పాలి అంటే చెస్ట్ ఎంత బ్రాడ్ ఉన్నారు అండ్ ఆ చెస్ట్ మీద హెయిర్ ఉంటే ఇష్టం. కళ్ళల్లో నిజంగా క్లారిటీగా అర్థమైపోతుందండి అతను ఎంత హానెస్ట్గా ఉన్నాడు అనేది అర్థమైపోతుంది. అండ్ ఆల్సో పువ్వులే తీసుకొచ్చి లేకపోతే ప్యారిసే తీసుకెళ్ళి నన్ను ప్రపోజ్ చేయక్కర్లేదు. చేతులు పట్టుకుని నేను నిజంగా నేను లవ్ చేస్తున్నాను అండ్ మీకు పాస్ట్ ఎలా ఉన్నా లేకపోతే మీరు ఎంత ఎక్స్పోజింగ్ చేశారు లేకపోతే మీరు ఇండస్ట్రీకి సంబంధించా లేదా ఇవన్నీ నాకు అవసరం లేదు. ఫ్యూచర్లో మీరు నాతో ఎలా ఉంటారు అనేది నాకు నమ్మకం వచ్చింది మిమ్మల్ని దగ్గరగా చూసిన తర్వాత అని చెప్పి ప్రపోజ్ చేసిన తర్వాత ఒకవేళ అతను నాకు కూడా నచ్చితే అప్పుడు మా మమ్మీ వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోవడం ఇష్టం. అంతేగాని లేచిపోవడాలు అలాంటి ఇష్టం లేదు. అండ్ ఇంకా లేచిపోవడం అనేది జమానాలో జరుగుతుంది కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు లేచిపోవడం అనేది నేను ఎక్కడ వినట్లేదు కూడా. లవ్ మ్యారేజ్ అయితే ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా నేను కన్విన్స్ చేయగలనని నమ్మకం ఉంది. ఫస్ట్ డేట్ ఆఫ్ కోర్స్ నాకు ఒక ఫ్యాంటసీ ఉందండి లైఫ్లో. అంటే జీవితంలో ఎప్పటికైనా అదొకటి ఉండాలి. మాకు ఒక డాబా ఉండాలి. ఆ డాబా మీద ఒక మల్లి పందిరి ఒకటి, సన్నజాజి పందిరి ఒకటి ఉండాలి. దాని పక్కనే నొలక మంచం లేకపోతే పట్టి మంచం, దాని మీద పూలు. సో అలా నా హస్బెండ్తో, కాబోయే హస్బెండ్తో ఉండటం ఇష్టం. ఒకవేళ ఫస్ట్ నైట్ జరిపితే కనుక అలా జరుపుకోవాలని ఉంది. చీకటి, చందమామ, పౌర్ణమి అండ్ పక్కన సన్నజాజి మల్లె పూలు అవి కోసేయడం కన్నా వాటి పక్కనే అరేంజ్ చేసుకుంటే స్మెల్ బాగుంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు.
ప్రపోజ్ చేస్తున్నారు కానీ నాకెందుకో ట్రూత్ఫుల్గా అనిపించట్లేదు. ఫస్ట్ క్రష్ అంటే ఉన్నారు. అఫ్ కోర్స్ అందరి జీవితంలో ఉంటారు. చాలామంది అని చెప్తారు. మా ఇంటి గోడ వెనకాలే ఉండేవారు ఒక అతను ఇంటర్ చదువుతున్నాడు, నేను 9th క్లాస్ అనుకుంటా. హిజ్ నేమ్ ఈజ్ అనిల్ చెర్కూరి. ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్సా? చేశాను కానీ ఫస్ట్ కిస్ ఫస్ట్ కిస్ ఫస్ట్ కిస్ ఫస్ట్ కిస్ అంటే చిన్నప్పుడే చిన్నపిల్లలు బాగా ముద్దుగా ఉన్నప్పుడు కిస్ చేశాను. అదేనా మీరు అడిగేది? ఫస్ట్ కిస్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ చాలామంది నాకు ఫ్యాన్స్ ఉన్నది కూడా లిప్స్ని చూసే అనుకుంటా. ఒక అబ్బాయికి XYZ అబ్బాయికి అదృష్టం దొరికింది, బట్ హీ ఎంజాయ్డ్ ఇట్. I used to watch lot of movies. I was very much interested when I was in teenage. Right now I'm not getting time to watch. Obviously I'm interested. అంటే అనేది కొంచెం తెలుసుకోవాలి అనే ఏజ్ ఉన్నప్పుడు ఇంకా ఓపెన్ చేస్తే ఎన్నైనా అందులో ఎన్నెన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు నాకు చాలా వింతగా అనిపించింది. నా వ్యక్తిగత జీవితం అంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. ఫస్ట్ నాకు మమ్మీ సైడ్ కానీ డాడీ సైడ్ కానీ ఎవరి వైపు నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అండ్ మా ఇంట్లో లిప్స్టిక్ కూడా నాట్ అలౌడ్, ఈవెన్ నెయిల్ పాలిష్ కూడా నాట్ అలౌడ్. అలాంటి టైంలో నాకు టీనేజ్ ఉన్నప్పుడే 12-13 years ఉన్నప్పుడే నాకు నెయిల్ పాలిష్లు లిప్స్టిక్లు అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ అనమాట. దొంగచాటుగా కొనుక్కుని వేసుకుంటే మా మమ్మీకి ఆ లిప్స్టిక్ సరిగ్గా పోక కొంచెం ఆ మచ్చ ఉండిపోతే విపరీతంగా కొట్టింది. ఆ కొట్టినప్పుడు ఈవెన్ వామిటింగ్స్ కూడా అయిపోయినా కూడా వదలకుండా ఇంకా కొడుతున్నాను. ఇంకెప్పుడైనా ముట్టుకోకుండా ఉంటావు ఎందుకు వచ్చిన భోగం వేషాలు ఇవన్నీ అని చెప్పి తీవ్రంగా కొట్టిందనమాట. బట్ నాకు ఎందుకో తెలీదు, అంటే దేవుడు కొన్ని రాసేసి ఉంచుతాడు అనుకుంటా. మీ కెరియర్ ఇందులోకే వెళ్ళాలి అని పుష్ చేస్తాడు అనుకుంటా. చిన్నప్పటి నుంచి ఆ సెగలు కొంచెంగా తెలుస్తూ ఉంటాయి. సో అలా కొట్టినా కానీ నాకు నా ఇంట్రెస్ట్ అంతా వాటి మీదే ఉండేది. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఇంటర్ ఆ టైంలో నేను ఏం చేశానంటే బ్యూటీ కోర్స్ నేర్చుకున్నాను. బ్యూటీ కోర్స్ నేర్చుకుని బ్యూటీ పార్లర్ పెట్టి ఆ తర్వాత అలా చేస్తున్నప్పుడు TV9 న్యూస్ రీడర్ ప్రత్యూష నాకు చెప్పిందనమాట, మీరు బాగున్నారు అండ్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ తెలుగు చదవటం వచ్చు అంటున్నారు, వై డోంట్ యూ ట్రై అని చెప్పి అన్నప్పుడు నేను నా డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చాను హైదరాబాద్కి. సెలెక్ట్ అయ్యాను, బట్ నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఉండటంతో నేను రాలేదు. తర్వాత NTVలో ఛాన్స్ రావడం అండ్ సాక్షి, ఆ తర్వాత మళ్ళీ సినిమాలు, ఆ తర్వాత మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ అని యాంకరింగ్ అది కలిపి అలా కొడుతూ మళ్ళీ అమెరికా వెళ్ళి రావడం, అలా మొత్తం మీద కెరీర్ అలా సాగుతూ ఉందన్నమాట. మొత్తం మీద ఇంట్లో నేనైతే డిగ్రీ టైంలో ఏమైందంటే మా ఊరు విజయవాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఐ డోంట్ వాంట్ టు టెల్ మీ, డోంట్ ఆస్క్ మీ ద నేమ్. విజయవాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. అండ్ నా సిబ్లింగ్స్ వచ్చి నా బ్రదర్ ఒకడు తను లండన్లో ఉంటున్నాడు, తను చదువుకుంటున్నాడు. అండ్ మా సిస్టర్ వచ్చి మ్యారీడ్. అండ్ మా ఇంకా ఏమని అడిగారు? పేరెంట్స్. మాకు స్వీట్స్ బిజినెస్ ఉంది అండ్ ఫినాన్స్ బిజినెస్, అలా ఏవో కొంచెం. ఫాదర్ వెల్ సెటిల్డే, పర్వాలేదు. మమ్మీ ఇంటి దగ్గర ఉంటారు. ఇంకా మా మమ్మీకి భజనలు పూజలు తప్ప ఇంకేమీ రాదు అనమాట. ఫుల్ మీడియా ఎంట్రీ అంటే నాకు స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించిందండి. అండ్ ఇక్కడ వాతావరణం అది, నేను చాలా పల్లెటూరు నుంచి వచ్చాను.
నాకు ఒక చుడిదార్ తప్ప ఏ ఏమీ తెలీదు. కొంచెం స్టార్టింగ్లో ఈ అమ్మాయి కొంచెం, నేను చాలా బొద్దుగా ఉండేదాన్ని, షేప్లెస్ అనమాట కంప్లీట్లీ. అండ్ ఏమీ తెలీదు, మాట్లాడటం కూడా కొంచెం గోదావరి స్లాంగ్ వచ్చేది. అండ్ అందరూ కొంచెం పరుస్తున్నట్టు మాట్లాడేవాళ్ళు. అండ్ నన్ను ప్రోగ్రామింగ్లోకి తీసుకునేవాళ్ళు కాదు, ఓన్లీ న్యూస్లోనే ఉంచేవాళ్ళు. సార్ నేను కూడా మంచి డ్రెస్ వేసుకుని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తానంటే అస్సలు ఇచ్చేవాళ్ళు కాదు. నాకు వేరే అమ్మాయిలు, కొంచెం స్లిమ్గా ఉన్న అమ్మాయిలు, కొంచెం క్యూట్గా మాట్లాడే అమ్మాయిల్ని అలా తీసుకోవడంతో నాలో కసి పెరిగింది. నేను సన్నపడలేనా, లేకపోతే నేను క్యూట్గా తయారవ్వలేనా, లేకపోతే ఐ కాంట్ ఈవెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దట్ టైమ్. ఆ తర్వాత లేటర్ ఆన్ కొంచెం పెరిగాను. బట్ ఒక కసి అయితే నా జీవితంలో ఇక్కడ దాకా లాక్కొచ్చింది. అంటే ఎవరైనా నన్ను కించపరిస్తే అస్సలు తట్టుకోలేను. చాలా కష్టపడ్డాను. ఇంత వెయిట్ లాస్, అంటే ఐ యూస్ టు బీ లైక్ 72 అలా ఉండేదాన్ని. ఇప్పుడు 48కి వచ్చాను. ఆల్మోస్ట్ చాలా తగ్గాను. అండ్ తర్వాత తగ్గడంతో కొంచెం ఆ ఫిజిక్కి ప్లస్ మళ్ళీ ఆ మేకప్ అనుకోవచ్చు. ఎవరు మేకప్ లేకుండా అందగత్తెలు అనేవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కాకపోతే ఎవరైనా మేకప్ ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత మేకప్తో ఎలా ఉన్నారు అండ్ ఆన్ స్క్రీన్ ఎలా సెట్ అవుతున్నారు అనేది మ్యాటర్. పర్స్పెక్టివ్లో ఎలా ఉండేది మీ లైఫ్? అంటే న్యూస్ యాంకర్గా కొద్ది సంవత్సరాలు మీరు పనిచేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపంచం భయపడేది అంటూ ఉంటే జర్నలిస్ట్కి ఒక రెస్పెక్ట్ ఉంది అంటే కూడా, పోలీస్ కన్నా అండ్ ఒక లాయర్ కన్నా కూడా ఈరోజు పవర్ఫుల్ ఎవరు అంటే ఒక జర్నలిస్ట్ చాలా పవర్ఫుల్. ఎట్ ది సేమ్ టైం రిస్కీ జాబ్ ఎవరిదంటే కూడా జర్నలిస్ట్దే. అండ్ నేను ఒక అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని, నేను ప్రజల తరపున వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నాతో పాటు నా న్యూస్ ఛానల్ పరువు నా మీద ఆధారపడి ఉంటుంది. ప్రజల అభిప్రాయాన్ని నేను అడుగుతున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించేది. అవతల వాళ్ళు సరిగ్గా క్వశ్చన్ చేయనప్పుడు నేను స్ట్రెస్ చేసి అడిగినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించేది. ఎందుకంటే యునో అది ఒక బాధ్యత అండ్ ఒక డిసిప్లిన్ అలవాటు అయిపోతుంది. ఇంకా న్యూస్ ఛానల్లో ఉన్నప్పుడు సాటి యాంకర్స్తో ఫ్రెండ్షిప్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి. అండ్ ఒక అమ్మాయి పెరిగిపోతుంది అంటే లాగే వాళ్ళు ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి శాలరీస్ పెరుగుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ కోతలు పెట్టినప్పుడు బాధగా ఉంటుంది. అండ్ కొన్ని చూసి నేర్చుకుంటాము. అండ్ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాం, వాళ్ళ సమస్యలు ఏంటి అండ్ పొలిటికల్గా ఏం జరుగుతుంది అనేది నాకు పొలిటికల్గా బాగా అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పటికీ న్యూస్ పేపర్ వదలను, ఇప్పటికీ టచ్లోనే ఉంటాను. అప్పుడు మా సార్ బాగా, మీరు న్యూస్ పేపర్ ప్రతిరోజు చదవాలి, నేను ఇందులో ఎక్కడి నుంచైనా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలి అనేది. అలా మాకు అలవాటు అయిపోయింది న్యూస్ పేపర్ చదవడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నా గోల్ ఏమి ఏర్పడిందంటే, నాకు ఈ సినిమా లైఫ్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా అంటే ఇందులోనూ బ్యాడ్ అండ్ గుడ్ ఉంటాయి, బట్ నాకు ఇందులో ఎక్కువ అంత గుడ్ ఏం కనిపించలేదు. ఇక్కడ సినిమా ప్రపంచం ఎలా అంటే, ఎవరు సక్సెస్ కొడితే వాళ్ళ వెనకాల ఈ రీల్ ప్రపంచం అనేది పరిగెడుతూ ఉంటుందన్నమాట. వాడు సక్సెస్ కొట్టకపోతే వాడి దగ్గర టాలెంట్ లేనట్టే. అది పూరి జగన్నాథ్ అవనివ్వండి, సుకుమార్ అవనివ్వండి, లేకపోతే XYZ ఎవరైనా అవనివ్వండి. ఒకవేళ ఒక పెద్ద టాప్ హీరోకి హిట్లు లేకపోతే అతని గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడతారు అంటే, అతనికి టాలెంట్ ఉంది, హిట్లు ఉన్నాయి. అండ్ ఇంకొక జూనియర్ NTR, లేకపోతే నో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, లేకపోతే రేపొద్దున మహేష్ బాబుకి ఒక 3-4 ఫట్లు వచ్చినాయి అనుకోండి, మహేష్ బాబుని కూడా పెద్ద పట్టించుకోరు. అంటే ఇక్కడ ఏంటంటే సక్సెస్ అనేది మ్యాటర్. సక్సెస్ లేకపోతే వీడు వాడు ఎవడూ లేడు, ఎవడైనా ఒకటే. సో మొన్న పెళ్లి చూపులు హిట్ అయింది, ఇప్పుడు ఆ అబ్బాయి వెనకాల పరిగెత్తుతూ ఉన్నారు. మొన్నటి దాకా శేఖర్ కమ్ముల అన్నారు, శేఖర్ కమ్ముల ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. సో అలా ఉంటుందన్నమాట ఈ సినిమా ప్రపంచం. అందుకని నాకు నచ్చలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే న్యూస్ ప్రపంచం, జర్నలిజం సూపర్ బెస్ట్. ఇప్పుడు మళ్ళీ నాకు ఆపర్చునిటీ వస్తే మళ్ళీ ఐ కెన్ గో బ్యాక్ టు ఎనీ న్యూస్ ఛానల్. అండ్ నేను చేసుకోబోయే వ్యక్తి కూడా మేబీ
పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఆర్మీకి సంబంధించి అవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఈ రంగాల్లో ఉండే ప్రజలకు సేవ చేసే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయం చేసుకున్నాను. సో నేను కూడా ఫ్యూచర్లో పొలిటికల్గా వెళ్ళొచ్చు, లేకపోతే మళ్ళీ న్యూస్ రీడర్గానే బ్యాక్ రావచ్చు. ఈ రెండిట్లో మాత్రం ఖచ్చితంగా ఒకటి జరుగుతుంది. నాకు ఫస్ట్ సినిమా ఆఫర్ వచ్చేటప్పటికి చెప్పాను కదా, ఒక పెద్ద న్యూస్ రీడ్ తను నన్ను ఇరిటేట్ చేస్తూ ఉండేది. అండ్ ఇంకా 1,00,000 గందరగోళాల మధ్యలో నేను మానేద్దాం అన్నట్టుగా ఉన్న టైంలో నాకు నేను నాన్న అబద్ధం సినిమా ఆఫర్ వచ్చింది. సో చాలామంది అన్నారు, నువ్వు ఇప్పుడు బాగా తగ్గావు అండ్ నువ్వు న్యూస్ ఒక బొమ్మలాగా కూర్చుని చదవడం ఎందుకు, నువ్వు బయటకు వచ్చి ఈ సినిమాలో ట్రై చెయ్యి అది ఇది అనే టైం. అంటే అప్పుడు ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే అదొక పిచ్చిలాగా తీసుకునేది. మన సొంత నిర్ణయాలు లేవు అప్పుడు. ఎవరైనా ఏమైనా చెప్తే అది వినేసి అది నిజమేనేమో అనుకుని వెళ్ళిపోయే తత్వం అనమాట. దట్టు గందరగోళాల మధ్యలో ఉన్నప్పుడు నాకు కూడా కొంచెం చేంజ్ ఉంటే బాగుంటుంది అనే టైంలో అక్కడికి వెళ్ళాను. సో ఇమీడియట్గా సెలెక్ట్ అయ్యాను, చేశాను అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత అలా అలా యా ఆ సినిమా శేఖర్ సూరి గారు నేను బ్లేమ్ చేయను. ఎందుకంటే నాకు ఆ లైఫ్తో చాలా పెద్ద అంటే ఆ సినిమాతో నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. అండ్ పేరు రావడం కూడా ఆయన ఏం చెప్పారంటే, శేఖర్ సూరి గారు బేసిక్గా ఆయన హాలీవుడ్ టైప్, కొంచెం ఇక్కడ కల్చర్కి తగ్గట్టు తీరు. సో ఆయన ఏం చెప్పారు, శ్రీ మీకు ఈ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, నేను ఆ ప్లస్ పాయింట్స్ని ఎలివేట్ చేస్తాను అండ్ యూ షుడ్ బి లైక్ ఏ సెక్సీ గర్ల్ ఇన్ మై మూవీ అండ్ తర్వాత మీకు ఆఫర్స్ ఇలా వచ్చేస్తాయి అని చెప్పేసి. అంటే ఆబ్వియస్లీ అరవింద్ 2 ఏ ఫిలిం బై అరవింద్ అనేది చాలా పెద్ద హిట్ మూవీ. సో సెకండ్ మూవీకి ఆబ్వియస్లీ అంచనాలు ఉంటాయి, ప్రెస్ కూడా చాలా బీభత్సంగా పబ్లిసిటీ చేస్తుంది. సో నేను అప్పట్లో ఏమనుకునేదాన్ని అంటే, ఎక్స్పోజింగ్ చేస్తే కనుక ఆఫర్స్ బాగా వస్తాయేమో అని అనుకునేదాన్ని. ఇంకా అందుకే ఆ తర్వాత ఇంక మళ్ళీ నేను ఎక్కడ ఎక్స్పోజింగ్ చేస్తూ ఒక ఫోటోషూట్ కానీ లేకపోతే ఇంకొక సినిమాలో చేయడం కానీ జరగలేదు. ఎందుకంటే అది నాకు చాలా పెద్ద బుద్ధి వచ్చింది. నెక్స్ట్ మా ఇంట్లో కూడా చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి. సో నేను కూడా అర్థమైంది నాకు ఎక్స్పోజింగ్తో కాదు టాలెంట్తో ఉంది అని. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇక్కడ సినిమాలు తెలుగు సినిమాల్లో పెద్ద సినిమాలతో సహా చిన్న సినిమాలతో సహా ఎందుకు హిట్లు పడట్లేదు? తమిళ్ హిందీ మూవీస్లో మాత్రమే ఎందుకు హిట్లు వస్తున్నాయి? కంపారిటివ్లీ ఆ బాలీవుడ్ కానీ లేకపోతే కోలీవుడ్ కానీ లేకపోతే శాండల్వుడ్ కానీ పోలిస్తే మన టాలీవుడ్లో ఎందుకు హిట్లు లేవు అంటే, మన నేటివిటీ ఉండదు మన సినిమాల్లో. అండ్ ఏదో కొని తెచ్చుకుని పెట్టినట్టు ఒక కామెడీ ఉంటుంది. ఆ కామెడీ హీరో బ్రహ్మానందం గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు. కామెడీ హీరోని హీరో కొడితే ఫన్ ఎలా వస్తుందండి? ఒక ముసలతనికి లేకపోతే ఒక అతను కామెడీ చేస్తున్నారంటే మినిమం రెస్పెక్ట్ ఉండాలి కదా. కొట్టడంలో కామెడీ ఎలా వస్తుందో నాకు అస్సలు అర్థం కాని విషయం. డైరెక్టర్స్ అదొకటి ఆలోచించుకోవాలి. అండ్ ఒక్కొక్క ప్లేస్కి, ముంబైకి ఒక నేటివిటీ ఉంటుంది అండ్ బెంగళూరుకి ఒక నేటివిటీ ఉంటుంది, హైదరాబాద్కి ఒక నేటివిటీ ఉంటుంది. సో ఈ నేటివిటీని అర్థం చేసుకుని దాంట్లోంచి కథలు పుట్టి ఆ కైండ్ ఆఫ్ సంస్కారం ఉన్న అబ్బాయి లేకపోతే ఆ కైండ్ ఆఫ్ కట్టుబట్టలతో ఉన్న అమ్మాయి ఉంటే సినిమాలు హిట్ అవుతాయి. సో మన జీవితాల్లోంచి మనం కథలు రాసుకోవాలి తప్ప ఏదో కాపీలు చేసుకొచ్చిన సంగీతం, కాపీలు చేసుకొచ్చిన కథలు రాసుకోవడం వలన నేనేం పెద్ద హీరోయిన్ కాదు. బట్ నేను ఒక సగటు సినిమా చూసే వ్యక్తిగా నా అభిప్రాయాలు నేను చెప్తున్నాను అంతే. అంటే చాలామంది చెప్పడానికి అవకాశం రాదు, నాకు అవకాశం వచ్చింది కాబట్టి సినిమా డైరెక్ట్ చేయడం అనేది టెక్నికల్గా నాకు చేత కాదు. అండ్ కథలైతే నాకు ఎప్పుడైనా ఇలాంటి కథ చేయొచ్చు కదా, చాలామంది రియల్ స్టోరీస్ వింటున్నప్పుడు ఇలాంటి కథలు చాలా బాగుంటాయి కదా అనిపిస్తుంది. కానీ మనకి సినిమా అంటే ఒకటే అలవాటు, 4 పాటలు ఉండాలి, ఒక పాటలో అమ్మాయికి గొడ్డ పీలికలు తక్కువగా ఉండాలి, ఒక పాటలో ఏడుపు ఉండాలి, మళ్ళీనేమో ఇంకొక పాటలో అమ్మ చచ్చిపోవాలి. ఈ కైండ్ ఆఫ్ వాటికి అలవాటు పడిపోయినప్పుడు ఇప్పుడు కొంతమంది హీరోలు
నేను పేర్లు చెప్పను. ఒక హీరో ఉన్నాడు అనుకోండి, అతను అమ్మ చనిపోవాలి, లేకపోతే చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలి, చెల్లెలు చచ్చిపోవాలి, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ సెంటిమెంట్స్తోనే ఉండిపోతాడు. ఇంకొక హీరో ఉన్నాడు, ఫుల్ హ్యాండ్స్ వేసుకుని, ఆ తర్వాత పైన ఇంకొక టీ షర్ట్ వేసుకుని, అతనికి ఇంకెంతసేపు లవ్ స్టోరీసే. చివరిదాకా యాక్సెప్ట్ చేయడు, అమ్మాయిని ఏడిపిస్తూనే ఉంటాడు లవ్ చేయడానికి. చివరాఖరికి ఎప్పుడో ఓకే చేస్తాడనమాట. అంటే ఇప్పుడు మనం క్లాస్గా తయారవుతున్నాం, మాస్లోంచి మనం క్లాస్లోకి వస్తున్నాం. ఇట్స్ నాట్ మీన్ దట్ మనం కంప్లీట్గా మనకున్న నేటివిటీని పల్లెటూర్ల నుంచే వచ్చాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ మన ఇండియా లేకపోతే హైదరాబాద్ డెవలప్ అయిపోలేదు. మనం చాలా చిన్న దాంట్లోంచి, లుంగీల్లోంచి ఇప్పుడు షార్ట్స్కి వచ్చాం, కరెక్టే. కానీ మన పద్ధతులు ఏదైతే అమ్మ మనకి తినిపించింది, ఏదైతే మనకి అమ్మ పద్ధతులు నేర్పించింది అనే ప్రపంచం మనం ఇంకా మారిపోలేదు. సో వాటిలోంచి కథలు తీసుకుంటేనే చాలా బాగుంటుంది. అరువు తెచ్చుకున్న కథలును ఎక్స్పోజింగ్ చేసే క్యారెక్టర్స్ లేకపోతే కథలు ఎప్పటికీ నిలబడు. నేను రియలైజ్ అయ్యాను, నేను చేశాను. నేను పెద్ద పతివ్రత, నేను మంచి కథలే చేశాను, స్వాతిలాగా నేనే ఎంత ఎక్స్పోజింగ్ కూడా చేయలేదు అని చెప్పేసి అనట్లేదు, చేశాను. బట్ రియలైజ్ అయ్యాను, అందుకే ఈ గ్యాప్. సార్ మీరు ఒకటి చెప్పండి, నాకు రీసెంట్గా నా ఫేవరెట్ డైరెక్టర్ వచ్చి, అండ్ నాకు కొంచెం తెలుసు, కొంచెం ఫ్రెండ్ టైప్ అంటే కొరటాల శివ గారు. అండ్ ఆయనతో నేను ఎప్పుడో ఒక సినిమాకి మిర్చికి అనుకుంటా ఆడిషన్కి వెళ్ళినప్పుడు నాకు అలా పరిచయం. సో ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఏంటి, జనాలకి కూడా ఏదో ఒకటి సేవ్ చేయాలి. అండ్ శ్రీమంతుడు సినిమా ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీస్ ఎన్ని ఆడతాయి సార్? ఒకటి తెలుసుకోవాలి, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కాన్సెప్ట్స్ని ఎన్నుకోవాలి హీరోస్. రెండోది, జనాలకి అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆ హీరోని చూసి ఇన్స్పైర్ అవుతారు జనాలు. అలాంటప్పుడు జనాలకి ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వాలి. సో అలాంటి వాటిల్లో ఈ కొరటాల శివ గారు ఒకళ్ళు. ఆయన మెసేజ్ ఇచ్చారు, ఎట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరి మధ్య రొమాన్సే కనబడదు మనకి ఎక్కడ, శృతి హాసన్కి మహేష్ బాబుకి. సో ఆ కైండ్ ఆఫ్ అలాంటి మూవీస్ అయితే కనుక బాగుంటుంది. అందరూ ఏం చెప్తారు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్తారు. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తానంటే రవితేజ అని చెప్పేదాన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఉంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అని నేను చెప్పలేను. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందులో నచ్చారు? ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ గారికి షిఫ్ట్ అయిపోవడంలో అర్థం ఏంటి? అంటే ఏం నచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే నేను ఒక విషయంలో ఆయన నాకు నచ్చుతారు, అదేంటంటే జనాల గురించి ఏదో చేయాలి అనే తపన బాగా నచ్చుతుంది, అండ్ సింప్లిసిటీ బాగా నచ్చుతుంది. అంతేగాని ఐఎమ్ నాట్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అంటే ఆయన సింప్లిసిటీ నచ్చుతుంది, అండ్ ఆయన చెప్తారు, 1 ఎకరం పొలం ఉంటే చాలు నేను బతికేస్తాను అని. సో నాది కూడా అలాంటి ఆ కైండ్ ఆఫ్ మనస్తత్వమే. కానీ మాస్ రాజా రవితేజ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే నేను గోదావరి అమ్మాయిని కాబట్టి ఆ యాస్తో మాట్లాడతారు కాబట్టి, దట్ టు ఐ లైక్ మాస్ పీపుల్, ఐ లైక్ టు బీ మాస్. నాకు నాగ చైతన్య ఇష్టం అండి. బేసిక్గా అతను సక్సెస్ అయ్యాడా అవ్వలేదా అనేది పక్కన పెడితే, నాకు ఆ సినిమా చూసిన తర్వాత, ఏం మాయ చేసావే చూసిన తర్వాత అతను బాగా నచ్చేశారు. అండ్ నేను ఎప్పుడు సక్సెస్కి ఫెయిల్యూర్కి ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇవ్వను, నా మనసుకు నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. సో నాగ చైతన్య ఇష్టం. అండ్ సిద్ధార్థ్ కూడా ఒకప్పుడు, కానీ ఇప్పుడు సినిమాలు లేవు. బట్ ఒకవేళ సిద్ధార్థ్ అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. అండ్ ధనుష్. పర్ఫార్మెన్సెస్ అంటే ఇప్పుడు అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే అనుష్క గారు బాగా అందంగా ఉంటారు. అలా అని ఆవిడ మంచి డాన్సర్ కాదు, అలా అని ఆమె పెద్ద యాక్టింగ్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. అండ్ నెక్స్ట్ శృతి హాసన్, ది బెస్ట్. కరెక్ట్గా కమల్ హాసన్ గారి కూతురు అనిపించుకుంది తను. యాక్టింగ్ కానీ, సింగింగ్ కానీ, డాన్స్ కానీ అలా కష్టపడే వాళ్ళు అంటే నాకు చాలా అభిమానం. అందులో అల్లు అర్జున్ గారు అంటే ఇంకా విపరీతమైన వల్లమాలిన అభిమానం నాకు. ఎందుకంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ కొడుకై ఉండి
ఒళ్ళు పెంచేసుకున్న హీరోగా చేయొచ్చు, లేకపోతే ఫైట్లు పెద్దగా చేయకపోయినా హీరో అవ్వచ్చు, లేకపోతే డాన్స్ సరిగ్గా చేయకపోయినా హీరో అయిపోవచ్చు. కానీ అతను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. సో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లుక్ ఇస్తారు కాబట్టి అల్లు అర్జున్ గారు అంటే కూడా నాకు ప్రాణం. అండ్ శృతి హాసన్ అమ్మాయిల్లో చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు వచ్చే హీరోయిన్స్కి లిప్ మూమెంట్ ఇవ్వడమే చేత కాదు, వాళ్ళందరినీ పెట్టి సినిమాలు తీస్తే ఎక్కడ హిట్ అవుతాయండి? హిట్ అవ్వమంటే సినిమాలు. మన మన తెలుగు ఇండస్ట్రీ చెత్తలా తయారైంది అంటే ఏకైక రీజన్ ఒక నేటివిటీ కథలు ఉండవు, రెండోది తెలుగు వచ్చిన అమ్మాయిలను పెట్టుకోరు, మూడోది విలన్లు కూడా మనం అక్కడి నుంచే దిగుమతి చేసుకోవాలి. మన దానిలో విలన్లు లేరు, మనం అందరం పెద్ద పతివ్రతలం. సో మన తెలుగు అనే వాళ్ళలో అసలు చెడ్డోళ్ళు అనేది లేదు. అసలు క్యారెక్టర్ వేయడానికి కూడా మనం పనికిరాము. ఓన్లీ హీరోలు, అది ప్రొడ్యూసర్ కొడుకులు మాత్రమే హీరోలుగా పనికొస్తారు. అండ్ ఇప్పుడు ఏదో కొంచెం ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు పుణ్యమా అని చెప్పి కొంచెం కొత్త వాళ్ళకి ఆఫర్లు వచ్చి అవి హిట్ అయ్యి చిన్న సినిమాలైనా హిట్ చేస్తున్నారు జనాలు. అది కూడా చాలా పెద్ద మెచ్చుకోవాల్సిన విషయం. కొంచెం మారుతుంది ఇప్పుడిప్పుడే. లేకపోతే మొన్నటిదాకా కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉండిపోయినాయి, కొంతమంది చేతుల్లోనే సినిమాలు ఉండిపోయినాయి. ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళే, డైరెక్టర్లు అంటే వాళ్ళే, హీరోలు అంటే కూడా వాళ్ళే. ఇప్పుడు కొంచెం మారుతుంది. సో ఐఎమ్ హ్యాపీ. అంటే నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను కదా, నేను ఇండస్ట్రీలో రేపొద్దున తుడిచిపెట్టేసే అవకాశం కూడా ఉంది. అది కూడా లేదు అని చెప్పలేను. అలా అయిపోయినా కూడా నాకు వచ్చి నష్టం లేదు. గుడ్ క్వశ్చన్ అండి. నేను ఎప్పటి నుంచో ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావట్లేదు అంటే మెయిన్ కారణం ఏంటంటే, అంటే నేను వేరే ఇండస్ట్రీస్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ మన ఇండస్ట్రీలో నేను చూశాను కాబట్టి, దగ్గరుండి చూశాను కాబట్టి, ఫస్ట్ ఒక మోస్తరు సినిమా లేకపోతే పెద్ద సినిమాలు అనేసరికి ఏమంటారంటే, ఫస్ట్ మేడం ఇది పెద్ద సినిమా, సో ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తే చాలు, ఇంకా జీవితం టర్న్ అయిపోతుంది, ఇంకా కోట్లు కురిసిపోతాయి ఇంట్లో, అది ఇది అని చెప్తారు. సో ఇది మీకు ఇవ్వాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారు, మరి డైరెక్టర్ గారు కమిట్మెంట్ అడుగుతున్నారు. కమిట్మెంట్ ఇచ్చేవాళ్ళని అయితే వెంటనే తీసుకో, పేమెంట్ కూడా బాగా ఇద్దాం అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి చాలా సినిమాలు ఇప్పుడు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత మేము మేకప్ వేసుకుని, మంచి కాస్ట్యూమ్ వేసుకుని, మంచి హెయిర్ స్టైల్ చేసుకుని, కార్లో డీజిల్ కొట్టించుకుని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ముందు ఏమీ చెప్పరు. మేడం మీరు సెలెక్ట్ అయిపోయారు మేడం, డైరెక్టర్ గారికి సూపర్గా నచ్చేసారు, మీరు వెంటనే రండి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి నెమ్మదిగా మనకి చెప్తారనమాట. ఏమని, అదే డైరెక్టర్ గారు కమిట్మెంట్ అడుగుతున్నారు, లేకపోతే ఒకవేళ చాలా కమిట్మెంట్ అంటే సెక్సువల్గా కమిట్మెంట్ అడిగినప్పుడు ఇష్టమైన వాళ్ళు చేస్తారు. అందులో లైఫ్ కావాలి అనుకున్నప్పుడు, లేదు నాకు ఇది కాకపోతే ఇంకొక ఆఫర్ అనేవాళ్ళు ఇంకొక ఆఫర్ కోసం ట్రై చేసుకుంటారు. ఈ చెత్త ఇండస్ట్రీ ఇంతే అని చెప్పేసి, బాగుపడదు అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. అలా నా పర్సనల్లోకి అడిగారు కాబట్టి నేనైతే ఎవరికి గాడ్స్ గ్రేస్, నేను నిజంగా ఎవరితోనూ అలాంటి సెక్సువల్ కమిట్మెంట్ చేయలేదు. ఖచ్చితంగా చెప్పగలను. నేను ఇంత ఫ్రాంక్గా మాట్లాడినప్పుడు ఈ ఒక విషయంలో వెనకడిగేయడానికి పెద్ద అవసరం ఏం లేదు. నేను చేసిందే 3 సినిమాల్లో అందరూ నాకు దగ్గర వాళ్ళే. ఒకళ్ళేమో నేను న్యూస్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ అయ్యుండి వచ్చిన సినిమా జిందగీ ప్రొడ్యూసర్స్ అలా ఇంట్రెస్ట్ చూపించి వచ్చారు. అండ్ అరవింద్ 2 ఆయన నా ఫిజిక్ బాగుంది, నా క్యారెక్టర్కి ఇలా బాగుంటుంది అని చెప్పేసి శేఖర్ సూరి గారు తీసుకున్నారు కాబట్టి, అండ్ ఆ సినిమాలో అసలు నాకే అత్యంతంగా పేరు వచ్చింది. నెగిటివ్ ఆర్ పాజిటివ్ అది పక్కన పెడితే అది. అండ్ నేను నాన్న అబద్ధం, అది చాలా చిన్న సినిమా. అడిగితే ఎవడైనా చెప్పించి కొడేస్తారు, చిన్న సినిమాలకు కూడా సెక్సువల్ కమిట్మెంట్ అంటే. నీ మొహానికి నేను రావడమే ఎక్కువ, మళ్ళీ సెక్సువల్ కమిట్మెంట్ అంటారనమాట. సో 3 సినిమాలకి నేను చేయలేదు. అండ్ నా వ్యక్తిగతం అనేది నేను చెప్పను. మన డైరెక్టర్స్ హిందీ మూవీస్లోంచి అండ్ హాలీవుడ్ మూవీస్లోంచి కథలు కాపీ కొట్టాలి కదండి. సో ఆ సినిమాలకి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి
ఆ సినిమాలో పర్టికులర్గా స్లిమ్ బ్యూటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మన నేటివిటీని మర్చిపోయి మన దాంట్లో కూడా సన్నగా ఉండే అమ్మాయిలే పెట్టుకోవాలి అండ్ ఆ సినిమాల్లో ఎక్స్పోజ్ చేసినట్టు మన సినిమాల్లో కూడా ఎక్స్పోజ్ చేయాలి అనే కాన్సెప్ట్ రావడం వలన ఏమైపోయిందంటే ఇంకా తెలుగు అమ్మాయిలు అలా విపరీతంగా ఎక్స్పోజింగ్ చేయరు. రెండోది అంతో ఎంతో అంత స్లిమ్గా మెయింటైన్ చేయడం మనం తినే అన్నానికి మనకి పాసిబుల్ కాదు. సో మనం అంత మెయింటెనెన్స్ చేయలేము. అండ్ ఇవన్నీ ఇప్పుడు హాలీవుడ్లో ఉన్నారనుకోండి, వాళ్ళు తినే బ్రెడ్కి వాళ్ళకి ఏం ఒళ్ళు రాదు. అండ్ బాలీవుడ్ ఉన్నారు, వాళ్ళు తినే చపాతీలకి వాళ్ళకి ఒళ్ళు రాదు. మనం అన్నం తింటాం, మనకి ఒళ్ళు వస్తుంది. సో వీళ్ళు కాపీ కొట్టే కథలకి మరి స్లిమ్గానే ఉండాలి కదండి. అంత పీలికలు మన వాళ్ళు వేసుకోరు కాబట్టి ఇంకా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మేబీ సెక్సువల్ కమిట్మెంట్స్ కూడా వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండటం వలన వాళ్ళని ఎక్కువ తీసుకొస్తున్నారు అనేది అంటూ ఉంటారు. అందులో నా అభిప్రాయాన్ని వదిలిపెడితే ఉన్న రూమర్ అయితే అది. అండ్ అలా అని వాళ్ళు టాలెంటెడ్ కాదని నేను అనను, కానీ మనలో ఎందుకు టాలెంట్ లేదు, మనలో ఎందుకు మీరు మజ్జిగ చిలికి వెన్నను తీయలేరు, అండ్ మన మట్టిలో ఎందుకు మాణిక్యాలు ఏరుకోలేరు, సావిత్రి మన ఆవిడ కాదా, అండ్ జమున మన ఆవిడ కాదా, అండ్ ఆ తర్వాత వచ్చిన చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, లేటెస్ట్గా స్వాతి. ఎవరికి అవకాశాలు రాక మన తెలుగు అమ్మాయిలు అటు తమిళ్ అని లేకపోతే కన్నడ అని అటు వెళ్ళిపోయి అవకాశాలు చేజెక్కించుకుని ఒకటి రెండు ఫట్లుంటే ఏంటండి ఆ అమ్మాయిదేంటి నష్టం, నాకు అమ్మాయిదేంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు. అంటే హీరోది మంచి లెగ్గు, డైరెక్టర్ది మంచి లెగ్గు, ప్రొడ్యూసర్ది మంచి లెగ్గు, ఒక్క హీరోయిన్నేనా ఐరన్ లెగ్? ఇది ఎక్కడ న్యాయమో నాకు నిజంగా అర్థం కాదు. మిగతా అందరూ పర్ఫెక్ట్, ఒక హీరోయిన్నే ఫట్ అంటే ఏ విధంగా న్యాయం ఇది? ఎప్పటికీ అర్థం కాని పెద్ద క్వశ్చన్ నాకు. నాగార్జున గారి గురించి చెప్పాలంటే నాగార్జున గారికి నాకు తెలిసి హైట్ ఉన్న అనుష్క, హైట్ ఉన్న టబు అండ్ హైట్ ఉన్న అనసూయ లాంటి వాళ్ళు తప్ప నా లాంటి వాళ్ళు నచ్చరు అనుకుంటా. నేను ఓన్లీ 5'2". మరి నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళని వెతికితే ఆబ్వియస్లీ వస్తారు. వచ్చిన వాళ్ళకి కొంచెం తీసుకుంటే ఆబ్వియస్లీ దొరుకుతారు. అండ్ నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వచ్చి ఇంకా నాకు ఈ తలనొప్పులతో ఈ సెక్సువల్ కమిట్మెంట్స్ అండ్ టైంపాస్కి పిలుస్తారండి చాలామంది. వాళ్ళు సినిమా తీరు వాళ్ళ బొందా ఉండదు, ఏమీ ఉండదు. మేము సినిమా తీస్తున్నాము అని చెప్పి ఒక రైటర్ ఏదో ఒక అట్ట పుచ్చుకుని ఒక పెన్ను పుచ్చుకుని ఉంటాడు, ఇతను డైరెక్టర్ అంటాడు, ఓ పక్కనే బెడ్ ఉంటుంది. వాడి కాన్సెప్ట్ ఏంటంటే బెడ్ మీద కథ బాగా రాయగలిగితే కనుక డైరెక్టరు ఆ తర్వాత సినిమాలో ఆఫర్ ఇస్తాడనమాట. ఈ చెత్త కథలన్నీ వినలేక మీకు ఒక దండం, మీ డాష్లకో దండం అని చెప్పి నేను ఒక్కొక్కసారి యాంకరింగ్ లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి అప్పుడప్పుడు ఈవెంట్స్కి యాంకరింగ్ చేసుకుంటూ అలా బతికేస్తున్నాను. ఇప్పుడు తమిళ్ కన్నడలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. బట్ నాకు ఫినాన్షియలీ అక్కడికి వెళ్ళి కూడా సర్వైవ్ అవ్వాలంటే ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి కదా. యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఒక రెంటెడ్ హౌస్ తీసుకోవాలి, అక్కడ మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టాలి, అక్కడ మళ్ళీ సర్వైవ్ అవ్వగలగాలి. ఇక్కడున్నాం అనుకోండి ఏదో ఒక యాంకరింగ్ చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఒకటి చెప్తానండి, ఈ కోట్లు వేసుకుని అవన్నీ ఇక్కడికి వచ్చి కెమెరాల ముందు సోకుపట్టమే కానీ కెమెరా వెనకాల పడే కష్టాలు చాలా ఉంటాయి. మీకేం తెలుసు? ఆ కృష్ణానగర్లో 40 ఏళ్ళు వచ్చి పాపం పెళ్ళిళ్ళు చేసుకోకుండా, తిండికి లేక, ఒక కాఫీ తాగడానికి ఖర్చులు పెట్టుకోలేక, ఇంట్లో వాళ్ళతో పడలేక, ఒరే నేను ముసలోడిని అయిపోతున్నాను, నువ్వు సంపాదించి పెడితే తినే అవకాశం ఇస్తే బాగుంటుంది, ఎన్ని రోజులు నేను ఇలా కష్టపడను అనే కొన్ని తల్లిదండ్రుల ఆవేదనలు వినాలంటే మీకు నాకు జీవితం సరిపోదన్నమాట. అన్ని కథలు ఉన్నాయి. సో ఎవడైనా సరే ఇంకా నన్ను అడిగితే నేను ఇచ్చే సలహా ఏంటంటే పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు ఒక చిరంజీవి సక్సెస్ అయ్యాడనో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో సక్సెస్ అయ్యారనో ఆ సక్సెస్ని మీ మీద పెట్టుకుని మీకు ఉన్నది లేనిది అంటే మీకు అందం ఉందో లేదో చూసుకోకుండా, ఫిజిక్ ఉందో లేదో చూసుకోకుండా, డబ్బులు బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో చూసుకోకుండా, ఏమి చూసుకోకుండా ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టి అనవసరమైన మీ బంగారం లాంటి భవిష్యత్తుని వేస్ట్ చేసుకుని మీ తల్లిదండ్రులు ఉసురు పోసుకుని మీరు ఇక్కడ వేలాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క
వృత్తిలో రాణిస్తారు. సో ఒక్కొక్క వృత్తిలో ప్రతి వృత్తిలో కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ టైం వేస్ట్ చేసుకుని మీరు ఉండాల్సిన అవసరం లేదు. మా బాధలు అండ్ మా కష్టాలు, మా కక్షలు మాకే తెలుసు. అల్లు అర్జున్తో వెళ్తాను. అల్లు అర్జున్ అంటే నాకు బేసిక్గా కష్టపడే మనస్తత్వం అండ్ నేటివిటీని గౌరవించే వాళ్ళు అంటే చాలా ఇష్టం. సో అందులో అల్లు అర్జున్ తన నేటివిటీ ఉంటుంది అండ్ కథలు కూడా బాగా చూస్ చేసుకుంటారు. అండ్ ఎట్ ది సేమ్ టైం నాకు డేట్ కూడా నా ఇన్నర్ ఫీలింగ్స్ ముఖ్యం కదా, నా టేస్ట్ ముఖ్యం దాంట్లో. సో నా టేస్ట్కి అతను మ్యాచ్ అవుతాడు అలా అల్లు అర్జున్. డేట్కి వెళ్తేనా క్రేజీగా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తాం, దుబాయ్. షాపింగ్ మాల్లో శుభ్రంగా షాపింగ్ అది చేసి, ఒకవేళ మీరు ఇది ఇమాజినేషనే కానీ నిజంగా జరగదు కదా. సో దుబాయ్లో మంచిగా షాపింగ్ చేసుకుని అండ్ కొడైకెనాల్ వెళ్ళి లేకపోతే ప్యారిస్ వెళ్ళి అక్కడ శుభ్రంగా యా ఎవ్రీథింగ్. అంటే రెస్పెక్ట్ అయితే కనుక నాకు విపరీతమైన ఇండస్ట్రీలో చాలా విపరీతమైన రెస్పెక్ట్ ఉంది నాకు అలీ గారి మీద. అండ్ ఎవరినైనా కదపండి, ఆయనకి ఎందుకు ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసి ఆయన్ని మీడియా ఎందుకు ఆయన బయటికి లాగింది అనేది నాకు తెలియని క్వశ్చన్. అంటే చూడగానే ప్రతిదీ నమ్మేయడానికి లేదు, ఆయన ఒరిజినల్గా ఏంటి అనేది నాకు తెలుసు. అండ్ అసలు ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే ఒకళ్ళని ఏడిపించడం కానీ ఒకళ్ళని తొక్కేయడం కానీ ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి. పొద్దున్న లేచి చూస్తే ఒకళ్ళని తొక్కేయడమో లేకపోతే వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దనో లేకపోతే అమ్మాయి అంత యాక్టింగ్ రాదనో లేకపోతే ఏదో సంథింగ్ జరుగుతూనే ఉంటాయి. రకరకాల తొక్కిసలాట మధ్యలో ఈ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుకెళ్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అలీ గారు చాలా చాలా మంచి వ్యక్తి అండి. అసలు నాకైతే నా పర్సనల్గా 4-5 ఆఫర్లు కి నన్ను ఆ అమ్మాయి బాగా చేస్తుంది అండ్ ఆ అమ్మాయికి ఆ ఈవెంట్స్ ఇవ్వండి అండ్ నాకేం పెద్ద పేరు లేదు అయినా హెల్ప్ చేస్తారు. అలీ గారు నాకేమన్నా హెల్ప్ కావాలండి అని అంటే ఇమీడియట్గా అరేంజ్ అవుతుంది. అండ్ అది ఏ అవసరమైనా నాకు తెలిసిన ఫ్రెండ్సే 100 మంది చెప్తారు నాకు, అంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అలీ గారు చాలా మంచోళ్ళు, అలీ గారు హెల్ప్ చేస్తారు, అలీ గారుకి టాలెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇందులో ఆఫర్లు ఇప్పిస్తారు అని. ఆయన అంత పెద్ద కమీడియన్ అయినా కూడా ఇప్పటికీ ఒదిగే ఉంటారు, అండి అని మాట్లాడతారు. అండ్ ఎందుకు మీడియా దాన్ని రచ్చ చేసి అలా చేసిందో కానీ అమ్మాయిలంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. అంటే ఇప్పుడు ఆన్ స్క్రీన్ మనం కామెడీ చేస్తేనే నవ్వుతాం, ఇప్పుడు సెంటిమెంట్స్ చేస్తేనే ఏడుస్తాం. అలాంటప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నప్పుడు ఒక 4 డైలాగ్స్ వేస్తే అది నవ్వుకోవడానికే తప్పించి అది పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. చాలా పెద్ద తప్పు చేశారు ఎవరైనా సరే. ఆయన కక్షలు కార్పణ్యాలు ఉండాలి కానీ అది వాళ్ళ ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టేటట్టు వాళ్ళ కడుపు మీద దెబ్బ కొట్టేటట్టు చేయకూడదు. అండ్ ఒకవేళ ఒక ఎక్స్ యాంకర్ మీద ఆయన ఏదో చేశారు అని చెప్పేసి అన్నారు. ఆ ఎక్స్ యాంకర్కి కూడా బాగా తెలుసు అలీ గారు ఎలాంటి పర్సన్ అనేది. కానీ మరి ఆవిడకి వచ్చిన లాభం ఏంటో నాకేం అర్థం కాలేదు. కానీ ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అలీ గారు సరదాకి అంటారు అండ్ అలీ గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఆవిడ ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు అనేది మాకు ఇప్పటికీ అర్థం కాదు. మా యాంకర్స్లో లేకపోతే నేను పర్సనల్గా అంటే ఈటీవీ లాంటి షోస్ నేను చాలా చేశాను అలీ గారితో, అలీతో జాలీగా, అలీ 369 అందులో 3-4 ఎపిసోడ్స్ అలా చేశాను. అండ్ ఎప్పుడైనా సార్ నాకు ఇలా కొంచెం ఖాళీగా ఉన్నాను నాకు ఏమైనా చూడండి సార్ అన్నప్పుడు ఏ ఒకటి ఎంగేజ్ చేయడం అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళ పబ్లిసిటీల కోసం వాళ్ళ టీఆర్పీల కోసం ఇలా ఎంతమందిని తొక్కేస్తారండి? మీడియా అయినా కానీ లేకపోతే వెబ్సైట్స్ అయినా కానీ ఎంతమందిని తొక్కేస్తారు? అంటే మీ పాపులారిటీ మీకు ముఖ్యం కానీ అవతల వాళ్ళ జీవితాలు లేవా, వాళ్ళకి సంసారాలు లేవా, లేకపోతే వాళ్ళకంటూ ఒక ప్రొఫెషనల్ లైఫ్ లేదా, వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ లేదా?
మీరు ఎందుకు అర్థం చేసుకోరో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇదొక పెద్ద $1 million క్వశ్చన్. కామెడీ అనేది నేను పర్టికులర్గా సినిమాలు చూస్తే కనుక ఓ యాక్షన్ ఫిల్మో ఒక సెంటిమెంటల్ ఫిల్మో నేను ఖచ్చితంగా చూడను. ఖచ్చితంగా నా పర్సనల్గా నేను లైక్ చేసేది కామెడీ ఫిలిం. అది ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, అండ్ తెలుగు కావచ్చు. శృతి మించని వల్గారిటీ అంటే ఇప్పుడు ఒక ఫిలిం చూస్తున్నాం అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే XYZ ఎవరైనా వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తాం, పిల్లలతో ఎక్కువ చూస్తాం. వీళ్ళందరితో వెళ్ళి చూసినప్పుడు వినడానికి వినసొంపుగా ఉండాలి ఆ కామెడీ, నవ్వాలి. అండ్ పాత సినిమాలు ప్రతిదీ సక్సెస్ అయిపోయేది, ఇప్పుడు ఒక సినిమాను సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకంటే వల్గారిటీ, శృతి మించిన అవతలని కొట్టేయడం, కొట్టేసిన దాంట్లోంచి హింసలోంచి కామెడీ ఎత్తుక్కోవడం, ఈ కైండ్ ఆఫ్ కామెడీ వలన నచ్చట్లేదు నాకు. అండ్ నాకు నచ్చిన కమీడియన్స్ వచ్చి అలీ గారు చాలా ఇష్టం. అండ్ ఈ మధ్య ప్రేమ కథా చిత్రంలో అబ్బాయి అతను సప్తగిరి కామెడీ అంటే బాగా ఇష్టం. అండ్ నమ్మక్ చంద్ర చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే అతను తెలంగాణ నేటివిటీలోంచి అండ్ ఒక బిందెలేసుకుని కొట్టేసుకునే ఆడవాళ్ళు ఎలా ఉంటారు, అండ్ ఈ కైండ్ ఆఫ్ అండ్ ఇలా పైకెత్తుకుని కూర్చుని ఇలా కూర్చుని అత్త ఎలా ఉంటుంది, సో నేటివిటీ అలా నాకు నచ్చుతుంది. జబర్దస్త్ గురించి చెప్పాలి అంటే జబర్దస్త్లో కూడా ఈ మధ్య కొంచెం శృతి మించిపోతుంది. ఎందుకంటే టీవీ కొంచెం సినిమా అయినా ఇది ఏ సర్టిఫికేట్, ఇది యూ సర్టిఫికేట్ అనేది కొంచెం సర్టిఫికేట్స్ ఉంటున్నాయి కాబట్టి ఎవరిని తీసుకెళ్ళాలి ఎవరిని తీసుకెళ్ళకూడదు అనేది కొంచెం క్లారిటీ ఏడుస్తుంది. కానీ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ టీవీలో వచ్చేటప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎలా చూస్తారండి? ఆ టైంలో ఖచ్చితంగా పిల్లలు టీవీ 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 అంటారు. మరి ఈనాడు ఈటీవీ లాంటి ఛానల్స్, రామోజీ ఫిలిమ్స్ అంటే రామోజీరావు గారికి సంబంధించిన ఛానల్స్ అంత వల్గారిటీకి ఎందుకు వాళ్ళు స్కోప్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే టీఆర్పీలు వస్తే ఎలా పడితే అలా ప్లే చేసేయచ్చా, అది పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అండ్ పెద్దోళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా కొంచెం ఆలోచించాలి. సో జబర్దస్త్ నేను ఎంజాయ్ చేస్తున్నా, ఎట్ ది సేమ్ టైం శృతి మించిన వల్గారిటీకి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. ఐ డోంట్ లైక్ ఇట్. రష్మి అంత అంటే టీవీ ఇండస్ట్రీకి అంత ఎక్స్పోజింగ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అండ్ అది కావాలనే ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. అండ్ ఓవర్ డైలాగ్స్ ఒకటి, యూనో ఆమెకి ఫస్ట్ డైలాగ్ చెప్పడమే రాదు. అండ్ అంత తెలుగు రాకపోయినా కానీ ఆమెతో మాట్లాడించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. మల్లెమాల వాళ్ళు